బెస్తవాడలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూతురి చేతిలో పుస్తకం ఉండాలి కానీ తాళి కాదు అంటూ తెలియజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండలంలోని బెస్తవాడ అంగన్వాడీ కేంద్రంలో మహిళా వారోత్సవాల సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలు బతుకు ఆగం అనే అంశంపై గ్రామ ప్రజలకు చైతన్యం కల్పించారు. బాలికకు 18 సంవత్సరాలు, బాలులకు 21 సంవత్సరాలు నిండక ముందు వివాహాలు జరిపించడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు. చిన్న వయసులో వివాహాలు జరగడం వల్ల బాలికలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనడంతో పాటు చదువుకు దూరమై భవిష్యత్తును కోల్పోయే పరిస్థితులు వస్తాయని వివరించారు. బాల్య వివాహాలు కుటుంబాల అభివృద్ధికి కూడా అడ్డంకిగా మారుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ, అమ్మాయిల భవిష్యత్తును పెళ్లితో కాదు విద్యతో నిర్మించాలి. ప్రతి తల్లి తండ్రి తమ కూతురిని చదివించి స్వయం సాధికారిత వైపు నడిపించాలి. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చైల్డ్ లైన్ సూపర్వైజర్ బి ఝాన్సీరాణి మాట్లాడుతూ, బాల్య వివాహం ఒక చిన్నారి జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తుంది. బాలికలు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరమని సూచించారు. అంగన్వాడీ రిజిస్టర్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే మేము పిల్లల వయసు అనేది నిర్ధారించడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే బాల్య వివాహాలు ఎవరైతే చేస్తారో అంటే ఈ పంతులు కానీ మా పెళ్ళికి అటెండ్ అయిన పెద్దలు కానీ పెళ్ళికి ఎవరెవరైతే అందరు వస్తారో అందరి మీద కేసు అనేది చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా అనేది విధించడం జరుగుతుంది. కాబట్టి ఏం చేద్దాం, మనందరం వివాహాలు చేద్దామా? చేయొద్దు. ఏం చేద్దాం మరి? పిల్లలు చదువుకోవాలి. ఎక్కడైనా మీకు బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే ఈ 1098 100 సమాచారం అందించాలి. మీరు ఎవరు సమాచారం అందించారు అన్నది ఎవరికి చెప్పడం జరగదు. కాబట్టి చెప్తారా? చెప్తారా? మేము చెప్పింది మీకు అర్థమైందా? ఇంతమంది వచ్చారు, ఒకసారి చెప్పండి. మా మేడం ఏం చెప్పారు, నేనేం చెప్పాను అన్నది ఒక్కసారి మీరు ఎవరైనా ఒకటి చెప్పండి. 25/5 అంటే నిన్నటి నుంచి 30వ తేదీ వరకు మన మహిళల కొరకే మన గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక ఈ వీక్ అనేది కేటాయించిందంటే ఈ మనం మహిళలకు ఏదేదైతే అవసరం ఉంటుందో అది ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి అట్లా షెడ్యూల్ వారీగా మనకు ఒక టాపిక్ నిర్ణయించుకొని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. మనకి ఈ రోజు దేని గురించి అంటే బాల్య వివాహాలు బతుకు ఆగము అనేది టాపిక్. అంటే మనకు బాల్య వివాహం అనేది చేసుకోకూడదు అనేది అవేర్నెస్. మన విధానం మార్చుకుంటూ మన ధైర్యంతో పాటు ముందుకు వెళ్ళాలి. అప్పుడు కానీ మన గోల్ అనేది మనము జీవితంలో సక్సెస్ కాలేము. సో ఏది కావాలని కూడా ఫస్ట్ మనకి ఏం కావాలి? ధైర్యం ఇంపార్టెంట్. సో నాట్ పేరెంట్స్ ఎంత ఉంటారు, మనం చెయ్యగలము అనేసి నమ్మకం ఫస్ట్ ఎవరికి ఉండాలి? మనంతటా మనకి స్వతహాగా ఉంటేనే మనము అనుకున్న దానిని గమ్యానికి చేరగలుగుతాం. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్న గోల్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అమ్మగారులందరూ మీ యొక్క పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరు ఎంతో ప్రోత్సాహంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, సో మా ఎంతోగానో టైం వెచ్చించి సూపర్వైజర్ మేడం గారికి మరియు అంగన్వాడీ టీచర్స్కి, సో ప్రతి ఒక్కరికి, సో మా డిపార్ట్మెంట్ నుంచి మహేష్ గారికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్ యూ. సో లాస్ట్ టైంగా ఒక మాట చెప్పాలనుకుని కంక్లూడ్ చేస్తాను. సో దయచేసి ఈ యొక్క నిన్న నుంచి కలెక్ట్ ఐడిఓ చాలా జరిగిన ప్రోగ్రామ్ నిన్న జరిగింది. సో నిన్న నుంచి ప్రారంభమైంది కాబట్టి మేము చెప్పిన టాపిక్స్ని ప్రతి ఒక్కరు స్పెషల్ టు గర్ల్స్ అండ్ అమ్మగారు అందరూ చెప్తున్నాను, మేము చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గుర్తు పెట్టుకొని మీ యొక్క జీవితాన్ని మీ అంతటా మీరే ముందు అడుగు వేయాలండి. పద్మ, నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ సిరిపూర్ ప్రాజెక్టు సిరిపూర్ మండల్. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు అంటే ఈ వీక్ మొత్తం అంటే 25/5/2026 నుండి 30/5/2026 వరకు మహిళల వారం అనే ప్రోగ్రాం చేయబడుతుంది. ఈ వారం మొత్తం మహిళల కొరకే డే వైజ్ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేయడం జరుగుతుంది. ఈరోజు
బాల్య వివాహం బతుకు ఆగం అనే కార్యక్రమం కింద ఈ అందరూ కిషోర బాలికలకు, మహిళలకు, తల్లులకు అందరికీ కూడా ఇక్కడ అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడం జరిగింది. బాల్య వివాహం అనేది అంటే బాల్య వివాహం వలన పిల్లలకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరియు ముఖ్యంగా వారికి చదువు అనేది ఆగిపోవడం జరుగుతుంది. దాని వలన అందుకే చదువు ఆగడం పూర్తయిపోతే వారి యొక్క భవిష్యత్ అనేది అక్కడ దెబ్బతింటుంది. అందుకే ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండే వరకు, మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండే వరకు వివాహం అనేది చేయకూడదు. అందుకే ఈ సమావేశంలో మన సర్పంచ్ గారిని, మత పూజారులను, మన పోలీస్ శాఖ సిబ్బందిని అందరినీ కూడా, తల్లులను, గర్భిణీలను, కిషోర బాలికలను అందరినీ కూడా ఇన్వైట్ చేసి చెప్పడం జరిగింది. మనకు సంపద అన్నిటికంటే ముఖ్యమైన సంపద జ్ఞానం. అందుకే బాల్య వివాహాల గురించి ఎన్నో రకాలుగా అవేర్నెస్ కల్పించినప్పటికీ మనకు మారుమూల ప్రాంతాలు కాబట్టి మనకి ఇంకా అక్కడక్కడ ప్రస్తుతానికి బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజ్ అనేటివి జరుగుతూనే ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ అందుతూనే ఉంది. రేపు ఎల్లుండి పీటల మీద పెళ్ళిళ్ళు కూడా ఆపడం జరుగుతుంది. అంతవరకు రాకుండా మనం ముందుగానే, మనకు ఈ అవగాహన అనేది ఉంటే మనం ముందుగానే పెళ్ళిళ్ళు చేయకూడదు. అంటే పెళ్ళిళ్ళు అంటే బాల్య వివాహం జరుగుతుంది అనే ఫోను రాకుండా ఉండాలి. దయచేసి అందరికీ కూడా మంచిగా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, మంచి ఒక జీవితంలో మంచిగా సెటిల్ కావాలి, వారి తల్లిదండ్రులకు పేరు తేవాలి, సమాజానికి పేరు తేవాలి. ఇవన్నీ రావాలి అంటే కూడా బాల్య వివాహాలను నిర్మూలించాలి. బాల్య వివాహం వలన ఆడపిల్లలకు శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల ఉండదు. కాబట్టి సమాజంలో వాళ్ళకి ఎలాంటి గుర్తింపు కూడా రాదు. అందుకే జ్ఞానం, విద్య అనేది ముఖ్యం. తప్పకుండా అందరూ విద్యను ప్రోత్సహించాలి అని తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇదే అన్నట్టు. సో ఆ టాపిక్ చెప్పడానికి మీ దగ్గరికి నేను వచ్చాను. మీ యొక్క కాలనీలో ఎవరైనా పేరెంట్స్ బాల్య వివాహాలు చేస్తుంటే చేయబోయి ఏమంటారు, మద్దలు భర్తలైన వాళ్ళు జస్ట్ మాట ముచ్చట వేసుకుంటాను మేడం అని అంటారు. అవునా? ఆ మాట ముచ్చట పోయిన వాళ్ళు ఆగుతారా? ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్గా వివాహం వరకు దారి తీస్తుంది. కనీసం మీ దృష్టికి వచ్చినా మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటారు కదా, వాళ్ళకు సమాచారం ఇవ్వండి. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు. వాళ్ళ పేరు, మీ పేర్లు బయట పెట్టాం, వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టమన్నట్టు. దయచేసి మీ యొక్క దృష్టికి వస్తే మాకు చెప్పండి. ఇంకోటి, మాట ముచ్చట అనేసి ఆపండి. ఒకవేళ అమ్మాయిలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మట్టుకు ఏమున్నాయంటే ప్రతి ఒక్కటి ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. అవునా? ప్రతి ఒక్కటి ఫ్రీ ఇస్తారు. ఆ ఫ్రీని ఏం చేయాలి? మనం యూజ్ చేసుకోవాలి. సో మనం ఎందుకు ఖర్చు పెట్టుకోనేసి మనం చదవడం అవసరమా? గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క కమ్యూనిటీకి సంబంధించినవి హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్లో మీరు వెళ్ళండి, చక్కగా చదవండి. సో మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా కావాలి అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము మీకు ఎలాంటి గైడెన్స్ అంటే ఏ చదివితే ఎలా మేము ముందుకు వెళ్ళాలని గైడెన్స్ కూడా మేము మా యొక్క సిబ్బంది సిద్ధంగా ఉంది మీకు అందుబాటులో ఇవ్వడానికి. ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ కూడా చేయబడుతుంది అన్నమాట. ప్రతి ఒక్క అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కావాలంటే పేరెంట్స్ కూడా. మీరు మీ యొక్క పేరెంట్స్ మీ మాట వినకుంటే చదువుకోవాలి. మీరు అందరూ వెళ్తున్నారా? చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు కదా. మెయిన్గా ఏంటంటే ఈ బాల్య వివాహాలు పెద్దలు ఏమనుకుంటారు ఇక చిన్న వయసులో అమ్మమ్మ కోరిక, తాతయ్య కోరిక, వాళ్ళు పెళ్లి చేస్తే చూసి కలిపోతారు కానీ వాళ్ళు పోతారేమో అని చెప్పి పిల్లలకు తొందరగా పెళ్లి చేసేస్తున్నారు. కానీ వాళ్ళు పోతారా? అమ్మమ్మ కోరిక, తాతయ్య కోరిక అని చెప్పి ఏం చేస్తున్నారు? చిన్నప్పుడే మ్యారేజ్ చేసేస్తున్నారు కదా. మెయిన్గా ఏంటంటే ఆధార్ కార్డులు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.